नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद आमिर। आप देख रहे हैं एनी टाइम न्यूज। सच को रखे सबसे आगे। खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का एनी टाइम न्यूज में खैर मकदम है। सैबराबाद में मंशियात का पर्दाफाश। राजेंद्र नगर डीसीपी श्रीनिवास पीसी नार्कोटिक ब्यूरो सैबराबाद स्पेशल ऑपरेशन टीम राजेंद्र नगर पुलिस ने एक मुश्तरका तौर पर कार्रवाई करते हुए हैदर शाह कोर्ट राजेंद्र नगर में एक अपार्टमेंट पर छापा मारते हुए वहां से 5 अफराद की गिरफ्तारी को अमल में लाया और इनके कब्जे से 35 लाख रुपये मालियात के 199 ग्राम मंशियात को बरामद कर लिया। गिरफ्तार होने वालों में से 2 नाइजीरियन बताए जा रहे हैं, जहां ये गिरोह 20 बार शहर में मंशियात ला चुका है। जाली पासपोर्ट पर सफर करने वाले मुलजिम दिल्ली के अहम दवाएं नाइजीरिया से आती थी, वहां से वो इसे हैदराबाद शहर ले आए थे और वो हवाई जहाजों और ट्रेनों में मंशियात ले आते थे। फिल्म इंडस्ट्री की कई मशहूर शख्सियतों के साथ साथ इस मौके पर मशहूर अफराद और ताजिर भी गिरफ्तार हुए। मंशियात लेने वालों में रकुल प्रीत सिंह के भाई अमन सिंह को भी गिरफ्तार किया गया। मजीद 2 मंशियात फरोश इस मौके पर पुलिस की गिरफ्त से मफरूर बताए गए हैं। पुलिस ने मजीद इनके कब्जे से 2 पासपोर्ट, 2 टू व्हीलर गाड़ियां, 10 मोबाइल फोन के अलावा दीगर अशिया को भी जब्त कर लिया। आइए जानते हैं इस खुसूस में मजीद तफसीलात एनी टाइम न्यूज के साथ। और इसी तरह की मजीद खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। అరెస్ట్ చేయడం జరిగింది। దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కోకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 టూ వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5లో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే గినీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా. ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది. ఈమె ఇంతకు ముందు ధూల్పేటలో ఉండటం, కేసులో ఉండటం, డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటికి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్స్యూమర్స్ ఎవరు, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావటం, మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్ల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది. ఈమెను ఇప్పుడు ఈ అనూహా బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు, ఏజెంట్ విలీ ఫ్రాంకిల్ ఉచెన్నా అని. ఇతను కూడా నైజీరియా అతనే, ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళలో 5 మన దగ్గర ఉన్నారు, 2 అబ్స్కాండింగ్ ఉన్నారు.